అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో శుభాది వందనాలండి. ఈ శ్రేష్టమైన సమయంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీ దుఃఖము సంతోషమగునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుని పిల్లలైన వారితో, శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, నింద కలుగుతుంది, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని కొడతారు, మీరు అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళతారు. మీరు దుఃఖపడినప్పటికీ నేను మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారండి. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, వాక్యాన్ని వింటున్న ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ విషయాన్ని బట్టి దుఃఖపడుతున్నావు? ఏ విషయాన్ని బట్టి నువ్వు చింతిస్తున్నావు? ఏ విషయాన్ని బట్టి నీకు విచారము అధికమయ్యి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో? ఈరోజు తన వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీ దుఃఖమును దేవుడు సంతోషంగా మార్చబోతూ ఉన్నాడండి. నువ్వు ఎటువంటి దుఃఖముతో ఉన్నా, మానసికమైన ఒత్తిడితో ఉన్నా, నాకు ఎవరో సహాయం చేసేవాళ్ళు లేరు, ఆత్మహత్య నా శరణ్యం అని వాపోతున్నావేమో. కానీ ఆనాడు శిష్యులతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మీ దుఃఖమును దేవుడు సంతోషముగా మారుస్తాడు. అయితే ఈ దుఃఖము సంతోషంగా మారాలంటే ఏం చేయాలో తెలుసా? ఏమీ లేదండి. యేసుక్రీస్తే నిజమైన దేవుడని సొంత రక్షకునిగా ఆయన అంగీకరించి, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ హోలీ బైబిల్లో ఉన్న మాటలను నువ్వు అనుసరించి నడిస్తే చాలు. నువ్వు ఎలాంటి దుఃఖముతో ఉన్నా ఆ దుఃఖమును దేవుడు తీసివేసి, నువ్వు ఎలాంటి దుఃఖముతో ఉన్నా ఆ దుఃఖమును దేవుడు కొట్టివేసి సంతోషాన్ని మీకు ఇస్తాడు. అటు రీతిగా మీరందరూ దేవుని మాటల చేత, ఇదిగో ఈ దేవుని మాటలు, ఏ మాటలు? ఈ హోలీ బైబిల్లో, ఈ పరిశుద్ధ గ్రంథములో, ఈ 66 పుస్తకాల్లో ఉన్న దేవుని మాటలు మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాయి. నువ్వు ఈ వాక్యమును చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రతి మాట నిన్ను ఆదరిస్తాయి. కాబట్టి మన దుఃఖమును సంతోషంగా మార్చేది యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరేనండి. మణులు మాణిక్యాలు కాదు. ఈ రోజుల్లో కోట్లకు పడగ విప్పిన వాళ్ళు కూడా ఏమవుతున్నారండి? సూసైడ్లు చేసుకుని చనిపోతున్నారండి. మానసికమైన బాధ, ఒత్తిడి తట్టుకోలేక. ఏమండి, ఈ పాప వాంఛల చేత సాతానుగాడి యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళి వారి జీవితాలను దేవుని బిడ్డలారా అర్ధాంతరంగా ముగించుకుంటూ ఉన్నారు. కాబట్టి నీ దుఃఖము సంతోషంగా దేవుడు మారుస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. యోహాను సువార్తలో మీరు మాట్లాడుతున్నారయ్యా. మీ దుఃఖమును సంతోషంగా నేను మారుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారయ్యా. కాబట్టి నా ప్రభువా, నా దేవా, నా రక్షకుడా, మా దుఃఖమును మీరు సంతోషంగా మార్చండి అయ్యా. ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో ఎవరు ఏ విషయము చేత బంధింపబడి ఉన్నారో, దుఃఖపడుతున్నారో, విచారము చేత ఉన్నారో, నా ప్రభువా అయ్యా, మీరే వారి విషయంలో ఘనమైన కార్యాలు జరిగించండి అయ్యా. వారి దుఃఖమును మీరు సంతోషముగా మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నానయ్యా, సమాధానముని ప్రతి కుటుంబానికి ఇవ్వండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులు ప్రతి కుటుంబంలో మీరు తొలగించయ్యా. సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి అయ్యా. ఉద్యోగాలు చేసుకున్న వారిని దీవించండి, వ్యాపారాలు చేసుకున్న వారిని దీవించండి, కూలి పనులు చేసుకున్న వారిని దీవించండి. మా నాయకులను, అధికారులు కూడా దీవించండి నాయన. మా ప్రపంచాన్ని కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ముఖ్యంగా అరుణోదయ దర్శనం అనే కార్యక్రమాన్ని చూసిన వారందరినీ మీరు కృపతో నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.